హాయ్ గైస్. మనం ఈరోజు డే ఫోర్స్ టాప్ 100 బేసిక్ జావా ప్రోగ్రామ్స్లో ఉన్నాం. ఈరోజు మనం సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ న్యాచురల్ నెంబర్స్కి ఎలా కోడ్ రాయాలో తెలుసుకున్నాం. అలాగే ఫర్ లూప్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది కూడా తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ ఏంటంటే ఫస్ట్ సమ్ ఆఫ్ ఎన్ న్యాచురల్ నెంబర్స్. అసలు న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి తెలుసుకున్నాం. న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటంటే ఇవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయంటే ఒక్కటి నుంచి స్టార్ట్ అవుతుంది. 1 to ఇన్ఫైనైట్ ఎంతవరకు అయినా ఉండొచ్చు. ఓకేనా, ఇన్ఫైనైట్ ఎవరికైనా పోవచ్చు ఈ నెంబర్స్. ఏం ఇక్కడ తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే ఫస్ట్ ఒకటి నుంచే స్టార్ట్ అవుతుంది. జీరో ఇంక్లూడ్ కాదు, నెగిటివ్ నెంబర్స్ ఇంక్లూడ్ కాదు, ఫ్రాక్షన్ పార్ట్ని ఇంక్లూడ్ చేయదు. ఓకే, ఇది ఉండదు. జస్ట్ ఒకటి నుంచి పాజిటివ్ నెంబర్స్ అన్ని. ఇంకా అది మనం సమ్ ఆఫ్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ అంటే మీనింగ్. ఓకే ఓకే ఫస్ట్ ఇక్కడ దీంతో పాటు ఈ ప్రోగ్రామ్ రాయాలంటే కన్ఫర్మ్ మనకి ఏంటంటే లూప్స్ అనే దాని మీద ఐడియా ఉండాలి. అసలు లూప్స్ అంటే ఏంటనేది చెప్తాను చూడండి. లూప్స్ అంటే వెరీ సింపుల్ థింగ్. ఇక్కడ ఏది ఒక లైక్ మనం ఏదైనా ఒక టాస్క్ చేస్తున్నాం అంటే ఒకే టాస్క్ని మల్టిపుల్ టైమ్స్ చేయాలనుకో, అప్పుడు మనం ఏం చేస్తామంటే లూప్స్ అనేది యూజ్ చేసుకుంటాం. సేమ్ థింగ్ మన దగ్గర ఒక స్టేట్మెంట్ అనేది ఒకటి ఉంది. ఓకేనా, స్టేట్మెంట్ అనేది ఎక్కడ ఉంటుంది? బ్లాక్స్లో ఉంటుంది. నాకేంటంటే ఇంటి A = 10 అనేది మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఈ పర్టికులర్ స్టేట్మెంట్ అనేది నాకు మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఎప్పటి వరకు ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఒక కండిషన్ అనేది ఫెయిల్ అయ్యేంత వరకు ఎగ్జిక్యూట్ అవ్వాలి. అప్పుడు మనం లూప్స్ యూజ్ చేసుకుంటాం. 3 లూప్స్ ఉంటాయి మెయిన్గా. ఫర్ లూప్ ఉంటుంది, వైల్ లూప్ ఉంటుంది, డూ వైల్ లూప్ ఉంటుంది. ఆ, ఇక్కడ మనం ఫర్ లూప్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ టైం వైల్ లూప్, డూ వైల్ లూప్ గురించి తెలుసుకుందాం. లూప్స్ అనేది ఎందుకు వాడతారంటే పర్టికులర్ స్టేట్మెంట్స్ని మల్టిపుల్ టైమ్స్ ఇటరేట్ చేయాలి అనుకుంటే ఇప్పుడు లూప్స్ వాడతాం. ఓకే, అంటే ఎప్పటి వరకు యూజ్ చేయాలంటే ఒక కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్ అనేది ఫెయిల్ అయ్యేంత వరకు ఓకే ఇటరేట్ చేయాలనుకుంటే లూప్ యూజ్ చేస్తాం. ఫస్ట్ మన దాన్ని కోడ్ రాస్తాం. దాంతో పాటు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఇంకా బాగా అర్థమైంది. యా, పబ్లిక్ క్లాస్ నేమ్ స్నిప్పెట్ తీసుకుని ఎవరు రాస్తారా, మీరు కూడా ఇలా తీసుకోవచ్చు. జస్ట్ మెయిన్ స్నిప్పెట్ అని ఉంటుంది, దాని మీద టైప్ చేసేసాను. ఓకే, ఇక్కడ ఏంటంటే నాకు ఫస్ట్ నేను ఏం చేయాలంటే సమ్ ఆఫ్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ కదా. నాకేంటంటే ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ని సమ్ చేయాలి. సో n = 10 తీసుకుంటున్నాను. ఓకేనా, ఇప్పుడు ఏంటంటే ఫర్ లూప్ అనేది రాయాలి. ఫర్ లూప్లో 3 స్టెప్స్ ఉంటాయి టోటల్గా. 1 2 ఇక్కడ ఏంటంటే 1 2 3 స్టెప్స్ ఉన్నాయి అనుకున్నాం. ఇది ఇది ఫర్ లూప్లో ఏమైతే మనం రాస్తామో ఇది మల్టిపుల్ టైమ్స్ అనేది ఇటరేట్ అయింది. ఓకేనా, లూప్స్ వల్ల యూజ్ ఏంటంటే లూప్లో ఏమైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో అవి మల్టిపుల్ టైమ్స్ ఇటరేట్ అవ్వాలి. ఎప్పటి వరకు అంటే అంటిల్ కండిషన్ అనేది ఫెయిల్ అయ్యేంత వరకు. కావాలనుకుంటే మనం లూప్స్ లేకపోతాం. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ కండిషన్ ఏం రాస్తామంటే ఇనిషియలైజేషన్. ఓకేనా, ఎక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి ఆ లూప్? నేనేమన్నా మల్టిపుల్ టైమ్స్ ఇటరేట్ అవుతుంది అన్న. ఇటరేట్ అయ్యేటప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అనేది ఇది. ఫస్ట్ మనకేంది న్యాచురల్ నెంబర్స్ మీనింగ్ ఏంటంటే ఒకటి నుంచే స్టార్ట్ అవుతుంది. సో నేను ఏం చేస్తానంటే ఇంట్ i = 1 అని ఇస్తున్నాను. ఎందుకు ఇంట్ i = 1 ఇస్తున్నానంటే మనకి న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి, ఒకటి నుంచి ఇన్ఫైనైట్ నెంబర్స్ వరకు పోతుంది. 0 ఉండదు, -1 ఉండదు, ఫ్రాక్షన్స్ ఉండవు. ఇది మనం తెలుసుకోవాలి. సో n = 1 అనేది. ఈ సెకండ్ ప్లేస్ ఏంటంటే కండిషన్. ఓకేనా, ఇది కండిషన్. ఈ కండిషన్లో ఏమి ఇవ్వాలి మనకి? ఎంతవరకు మనకు సమ్ కావాలంటే i <= n. అంటే ఏంటి, నాకు ఎంతవరకు సమ్ కావాలి? 10 వరకే సమ్ కావాలి కదా. అందుకే n వాల్యూ అనేది ఏంటంటే ఎంతవరకు మనం సమ్ చేయాలో అనేది ఇవ్వాలి ఇక్కడ. ఓకేనా, ఇక్కడ ఇదేంటంటే థర్డ్ పాయింట్ ఏమంటారంటే ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అంటారు దీన్ని. ఈ థర్డ్ పొజిషన్ ఉండేది ఏంటంటే ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. అంటే ఏంటి, ఫస్ట్ ఫస్ట్ ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ ఇంక్రిమెంట్ కావాలి మనకి. ఎందుకు ఇంక్రిమెంట్ రాయాల్సిందంటే ఫస్ట్ అనేది అనేది ఒకటి నుంచి స్టార్ట్ చేసేస్తాం. సెకండ్ ఏం చేస్తుందంటే కండిషన్ అనేది చెక్ చేస్తుంది. ఈ 1 అనేది <<10 కదా. అప్పుడు ఏమవుతుందంటే లోపలికి వచ్చి చెక్ చేస్తుంది. ఇదంతా అయిపోయిన తర్వాత ఇది ఏం చేస్తుందంటే ఇక్కడ థర్డ్ కండిషన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది కంపైలర్. థర్డ్ కండిషన్లో ఏముంది, ఐని ఇంక్రిమెంట్ చేస్తున్నాం. ఫస్ట్ ఎంత ఉంది? 1 ఉంది. ఇంక్రిమెంట్ చేసాక ఎంత అయింది? 2 2 ఓకేనా, ఇప్పుడు వాల్యూ ఎంత అంటే 2. సేమ్ మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది. 2 <<10 ట్రూ. అగైన్ ఇక్కడ లోపల ఏమైతే ఉంటాయి ఆ స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అట్ ది ఎండ్ ఏం చేస్తుంటే మళ్ళీ థర్డ్ స్టేట్మెంట్ పోయింది. అదే ఫర్ లూప్లో ఉన్న థర్డ్ కండిషన్ పోయింది. థర్డ్ది ఏముంది? i++2 ఉన్నది, ఇప్పుడు 3 అవుతుంది. అలా అంటిల్ ఎంతవరకు వస్తుంది అంటే 10. లాస్ట్కి ఏంది? 10 <<10 ఓకే, కండిషన్ ట్రూ. అప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ ఏమవుతుంది? ఇక్కడ పోయింది. అప్పుడు ఏమవుతుంది? 11 అవుతుంది. అంతా 11. 11 <<10 నో కదా. అప్పుడు ఏమవుతుందంటే ఈ ఫర్ లూప్ని
టర్మినేట్ చేస్తుంది. ఈ ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫర్ లూప్ నుంచి బయటకు వస్తుంది. ఇక్కడ ఏమన్నా మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఏమైనా రాసి ఇవి ఎగ్జిక్యూట్ అయితే అప్పుడు ఇంక ప్రోగ్రామ్ అనేది స్టాప్ అయిపోతుంది. ఫర్ లూప్ అనేది ఏంటంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఎక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి అనేది ఇస్తాం. దాని తర్వాత ఏంటంటే కండిషన్, ఇది ఎక్కడ ఆపేయాలి. ఈ ఫర్ లూప్ అనేది మల్టిపుల్ టైమ్స్ ఇటరేట్ అవుతూనే ఉంటుంది అంటిల్ కండిషన్ ట్రూ. ఎప్పుడు ఫెయిల్ అవుతుందో అప్పుడు దీని ఫర్ లూప్ నుంచి బయటకు వస్తుంది. అందుకోసం మనం ఒక టర్మినేషన్ పాయింట్ అనేది ఇవ్వాలి. ఇక్కడ మనకు టర్మినేషన్ పాయింట్ ఏంది, సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ ప్రోగ్రామ్ రాస్తున్నాం. అందులో మనం ఫస్ట్ టైం ఏం చేస్తున్నాం అంటే 10, ఫస్ట్ 10 నెంబర్నే సమ్ చేయాలనుకున్నాం. సో ఐ అనేది 10 అయ్యే, ఐ మీన్ ఐ లెస్ దాన్ అనుకుంటే 10 అయ్యేంత వరకు ఇది ఇంక్రిమెంట్ అవ్వాలి. ఎంత ఇంక్రిమెంట్ అవ్వాలి, ఈచ్ టైం ఐ ప్లస్ ప్లస్. ఇక్కడ ఐ ప్లస్ ప్లస్ ఇవ్వనక్కర్లేదు, ఏమైనా ఇచ్చుకోవచ్చు. ఐ ఈక్వల్ టు I+2 అయినా ఇచ్చుకోవచ్చు బేస్డ్ ఆన్ అవర్ కండిషన్. ఇక్కడ మనకి ఏంటంటే ఈచ్ నెంబర్ని మనం తీసుకొని సమ్ చేయాలి కాబట్టి I++ అనేది తీసుకుంటున్నాను. ఓకేనా. దానికోసం మనకేంటి సమ్ ఆఫ్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ కదా, ఒక సమ్ వాల్యూని తీసుకుని, ఎందుకంటే సమ్ చేయాలి మనం ప్రతిసారి ఈచ్ టైం సమ్ చేసి దాన్ని స్టోర్ చేసుకున్నాం. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ టైం ఏమవుతుంది, ఐ అనేది 1. ఓకేనా. సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఐ. ఎందుకు సమ్ ప్లస్ ఐ రాశాను చెప్తా. సమ్ ఫస్ట్ ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మనం దాన్ని ట్రేస్ అవుట్ చేద్దాం. సమ్ వాల్యూ ఎంత, 0. సేమ్ టైం ఐ వాల్యూ ఎంత, ఫస్ట్ టైం 1. ఓకే, 1 కదా. ఐ వాల్యూ 1 అయినప్పుడు కండిషన్ చెక్ చేస్తుంది. ఫస్ట్ ఇంక్రిమెంట్ లేకపోతే, ఐ మీన్ ఇనిషియలైజేషన్ అంటారు దీన్ని కండిషన్ అంటారు, దీని ఇంక్రిమెంట్ అంటారు. ఫస్ట్ ఇంక్రిమెంట్, ఐ మీన్ ఇనిషియలైజేషన్లో ఐ ఈక్వల్ టు 1 ఉంది. ఓకే, రాసుకున్నాం. ఓకేనా. ఎన్ వాల్యూ ఎంత, 10. 1 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10, కరెక్ట్. అప్పుడు ఏమవుతుంది, కిందకు పోతుంది. సమ్ ఈక్వల్ టు సమ్ ఇనిషియల్గా ఎంత పెట్టినాం, ఇనిషియల్గా 0 పెట్టినాం. 0 ప్లస్ ఐ వాల్యూ ఎంత, 1. ఇది ఏంది, ఫస్ట్ ఇంక్రిమెంట్కి వచ్చినది వాల్యూ మనకి. ఫస్ట్ ఇటరేషన్లో వచ్చిన వాల్యూ ఎంత, సమ్ వాల్యూ ఈక్వల్ టు 1. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేస్తాం, సమ్ వాల్యూ ఇప్పుడు ఎంత అంటే 1. అగైన్ ఇక్కడ ఇంక్రిమెంట్ అవుతుంది. 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10, కరెక్ట్. కరెక్ట్. నా అప్పుడు ఏమవుతుంది, ముందు సమ్ ఎంత ఉంది, 1 ఉంది. ఇప్పుడు ఐ వాల్యూ ఎంత, 2 ప్లస్, ఐ మీన్ 1+2. ఇది సెకండ్ ఇటరేషన్లో. ఇప్పుడు సమ్ వాల్యూ ఎంత, 3. థర్డ్ ఇటరేషన్ ఏమవుతుంది, 3+3, లైక్ దట్. అలాగే పోతూనే ఉంటుంది. ఎంతవరకు అంటే అన్నింటి ఈ కండిషన్ అనేది ఫెయిల్ అయ్యేంత వరకు. ఏ కండిషన్ ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో అంతవరకు. ఇప్పుడు ఇలా చేసింది ఏమవుతుందంటే సమ్ ఆఫ్ ఎన్ ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్ని మనం ప్రింట్ చేయగలుగుతాం. 50. ఇది ఎలా వస్తుంది, ఫస్ట్ ఐ వాల్యూ ఎంత, సెకండ్ ఐ వాల్యూ ఎంత, 2. అలా 3, 4, 5, 6, 7, 8, 9, 10. ప్రింట్ సమ్ చేయండి. సమ్ చేస్తే 55 వస్తుంది. నెక్స్ట్ మనం ఏంటంటే సింపుల్గా ఉండడానికి 5 తీసుకుందాం. ఓకే, 50. దీనికి మనం ట్రేస్ అవుట్ చేద్దాం, మీకు బాగా అర్థమవుతుంది. ఫస్ట్ స్టెప్ వన్లో ఏముంది, సమ్ వాల్యూ ఇనిషియల్గా 0. ఓకేనా. స్టెప్ 1లో సమ్ వాల్యూ ఎంత అంటే 0. ఎన్ వాల్యూ ఎంత, 5, అది ఫిక్స్డ్. ఓకేనా. దీని తర్వాత ఈ రెండు స్టేట్మెంట్లు ఎగ్జిక్యూట్ అయ్యాయి. దాని తర్వాత ఏమవుతుంది, ఫర్ లూప్ ఇనిషియలైజేషన్. ఐ వాల్యూ ఎంత, 1. ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ అంటే ఎన్ ఎంత, 5. 1 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, ట్రూవా. సో అప్పుడు ఇక్కడికి వస్తుంది. ఇది ఫస్ట్ స్టెప్. అప్పుడు ఏమవుతుంది, అప్డేటెడ్ సమ్ తీసుకున్నాం. అప్డేటెడ్ సమ్. ఓకే. అప్డేటెడ్ సమ్ ఈక్వల్ టు ఏమొస్తుంది అప్డేటెడ్ సమ్లో, సమ్ ఇనిషియల్గా ఎంత ఉంది, 0 ప్లస్ ఐ వాల్యూ ఎంత, 1. అప్డేటెడ్ సమ్ ఎంత ఇప్పుడు ఫైనల్గా 1. ఓకేనా. ఇప్పుడు ఏంటంటే స్టెప్ 2 పోదాం. స్టెప్ 2 అంటే ఏంటి, ఫస్ట్ ఇక్కడ కండిషన్ ట్రిక్ చేసి 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, ట్రూ. ఇక్కడ ఇంక్రిమెంట్ చేసింది, ఇక్కడ అప్డేటెడ్ సమ్ అంటున్నా, ఇంక్రిమెంట్ 0 ప్లస్ 1. ఓకేనా, 1. ఇప్పుడు అప్డేటెడ్ సమ్ వాల్యూ ఎంతంటే 1, అంటే సమ్ వాల్యూ ఎంతంటే 1. ఇప్పుడు ఈ కండిషన్ అయిపోయింది. ఇక్కడ ఇది లోపల స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. దాని తర్వాత ఇంక్రిమెంట్ వస్తుంది. ఇప్పుడు ఐ వాల్యూ ఎంత, 2. ఓకే. ఇప్పుడు సమ్ వాల్యూ ఎంత, 1. ఎన్ వాల్యూ సేమ్. ఐ వాల్యూ ఎంత, ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఇక్కడ పోయిందని చెప్తా. ఇప్పుడు ఇంక్రిమెంట్ అయింది. ఐ వాల్యూ ఎంత అంటే 2. ఓకే, ఐ వాల్యూ 2. అప్డేటెడ్ సమ్ ఈక్వల్ టు ఈ సమ్ ఎంత, ఇక్కడ ఆల్రెడీ 1 ఉంది.
ఈ సమ్ ఇక్కడ సమ్ ఎంత మనకి 1 1 ప్లస్ ఐ వాల్యూ ఎంత 2. ఇప్పుడు సమ్ ఎంత 3. ఓకేనా. స్టెప్ 3 స్టెప్ 3 పోదాం. స్టెప్ 3లో ఏంటంటే సమ్ వాల్యూ ఎంత ఆల్రెడీ 3 ఉంది. ఓకే. n ఈక్వల్ టు ఎంత 5. ఐ ఈక్వల్ టు ఎంత ఇప్పుడు 3. 2 అయిపోయింది, 3కి ఇంక్రిమెంట్ అయింది. ఇప్పుడు అప్డేటెడ్ సమ్ ఈక్వల్ టు సమ్ ఎంత ఇప్పుడు మనకి 3. ఇక్కడ ఇది మనకు సమ్, దీన్ని రెఫర్ చేసుకోవాలి 3కి. ఐ వాల్యూ ఎంత ఇప్పుడు 2 అయిపోయింది, ఇక్కడ 3 6. ఓకేనా. ఇప్పుడు మనం ఏంటంటే 3 స్టెప్ చేసాం అంటే ఏంటంటే 3 ఐ మీన్ n ఈక్వల్ టు 3 దానికి చేసాం. ఇక్కడ మనం 3 మారుద్దాం, 6 వస్తుందా లేదా అనేది చూద్దాం. ఇదే కదా మనకు ఫైనల్ ఎర్రర్ వస్తుంది, దీన్ని మనం కమెంట్ చేయాలి. చేద్దాం. చూసారా 3 స్టెప్స్. ఇక్కడ n అనేది 3 మార్చుకున్నాం. ఇటరేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ప్రోగ్రామ్ అర్థం కావాలంటే ఇటరేషన్ చేసుకోండి. 5 స్టెప్స్ అంటే పెద్దగా వస్తుంది కాబట్టి మీకు 3 తీసుకొని చెప్పాను. ఓకేనా. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4. థ్యాంక్ యూ గైస్.